రాష్ట్ర వ్యాప్తంగా రాధారంగ మిత్రమండలిని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకే తాను పబ్లిక్ లైఫ్ లోకి వచ్చినట్టు వంగవీటి ఆశాకిరణం తెలిపారు. ప్రస్తుతం తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని, కేవలం వంగవీటి అభిమానులను సంఘటితం చేసేందుకు రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నట్లుగా తెలియజేశారు. తన తండ్రి ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఆయన పేరు చిరస్థాయిగా ఉండేలాగా రాధా మిత్రమండలిని బలోపేతం చేస్తానని అన్నారు. అయితే ఎన్నికలు చాలా దూరంలో ఉన్నందున ఏ రాజకీయ పార్టీలో చేరతాననే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వంగవీటి ఆశాకిరణం తెలిపారు. సో దాని బేసిస్ మీద మీలాగా చారిటబుల్ ఎలా చేస్తున్నారు, ఆధారంగా ముఖ్యమంత్రి సభ్యులు కూడా చారిటబుల్ పని చేస్తున్నారు. మనకి రోజు స్టేట్ చేస్తున్నారు. ఎక్కువ ఏంటంటే ఆయన జన్మదినం అప్పుడు, ఆయన చనిపోయిన రోజప్పుడు ఎక్కువ కార్యక్రమాలు ఈ టైం కూడా జరుగుతున్నాయి. వాళ్ళకి ఒక రిప్రజెంటేటివ్ అనేది లేవు. మాకంటూ ఒక నాయకుడు ఉన్నారు అన్న ఇది లేదు. సో ఎవరికాళ్ళు ఎక్కడికి దిగిపోయి వాళ్ళ సొంత కార్యక్రమాలనే చేసుకుంటున్నారు. నేనేంటంటే ఒక నాయకురాల కింద ముందుకు వచ్చి వాళ్ళకి నేను సపోర్ట్ సిస్టమ్ కింద ఉంటున్నాను. వాళ్ళకి ఒక స్టేట్ వైడ్ రెగ్యులేషన్. వాళ్ళు ఏంటంటే మీరు ఎలా మీ జోబులు వచ్చి డబ్బులు పెట్టుకుని చేస్తారు, ఎవరికాళ్ళు వాళ్ళ జోబులు వచ్చి డబ్బులు పెట్టుకుని అదే విగ్రహం కానీ, లేకపోతే అనుమానం కానీ, ఉచిత రక్త శిబిరాలు కానీ, ఏదన్నా కానీ హెల్త్ క్యాంప్స్ కానీ ఎక్కడికక్కడ చేసుకుంటున్నారు. ఏంటంటే స్టేట్ వైడ్ ఒక ఆర్గనైజేషన్ చేసి సింక్రనైజ్ చేసి అందరినీ ఒక రక్త శిబిరం, ఉచిత రక్త శిబిరం పెట్టారు అంటే ప్రస్తుతం అయితే ఏ పార్టీలో చేరడం లేదని వంగవీటి ఆశాకిరణ్ తెలిపారు. ఇక వంగవీటి అభిమానులను సంఘటితం చేయడమే మా ధ్యేయం అని చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రైట్ రాజ్ కుమార్, చెప్పండి. రైట్ ఏమన్నా మొత్తానికి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాదు, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఒక వ్యక్తికి అభిమానులు ఉన్నారంటే అది ఎప్పటికీ కూడా చిరస్థాయిలో నిలిచిపోయేటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా. అది ఆ వంగవీటి మోహన్ రంగాకు సంబంధించినటువంటి అంశతోనూ అదేవిధంగా ఆయన యొక్క ఆశయ సాధనకై కృషి చేస్తాను అంటూ కూడా ప్రస్తుతం ఏదైతే రాజకీయాలకు ఆవిడ దూరంగా ఉంటానని చెప్పినా కూడా రాజకీయ వర్గాల్లో ఆవిడ ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారని ఒక అంశం ప్రస్తుతం అన్ని చోట్ల కూడా హాట్ టాపిక్గా మారుతుంది. ఆవిడే వంగవీటి ఆశా కిరణ్. ప్రస్తుతం ఆవిడ ఏది మాట్లాడినా కూడా, ఎక్కడ ఎటు వెళ్ళినా కూడా ఒక సంచలనంగా మారుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆమె మాత్రం రాజకీయాల్లో యాక్టివ్గా ఉండడానికి ఇంకా కొంత సమయం తీసుకుంటానని తెలియజేసినప్పటికీ కూడా ప్రత్యేకించి ఏదైతే తన తండ్రి మరణానంతరం కూడా తన తండ్రికి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, ఆయననే నమ్ముకున్నటువంటి ఆయన యొక్క అనుచరులు కావచ్చు, చాలామంది ఆ కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు కావచ్చు, వంగవీటికి సంబంధించినటువంటి కుటుంబాన్ని ప్రేమించేటువంటి వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా ప్రత్యేకించి రాధారంగ మిత్రమండలి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది ఈ సంఖ్యగా ఉన్నటువంటి రాధారంగ మిత్రమండలి కొన్ని చోట్ల చీలికలుగా ఏర్పడడం, అదేవిధంగా కొన్ని చోట్ల గ్యాప్స్ ఉండడం, అదేవిధంగా ఆయన ఏదైతే వంగవీటి మోహన్ రంగా కుమారుడు రాధాకృష్ణ పూర్తి స్థాయిలో యాక్టివ్గా ఉండకపోవడంతో రాజకీయంగా ఎంట్రీ ఎప్పుడు ఇస్తారనే వంగవీటి ఆశాకిరణ్ ఆ వైపు పార్టీలన్నీ కూడా ఆసక్తి చూపిస్తున్నప్పటికీ తన తండ్రి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి త్వరలో తాను రాజకీయ ప్రస్థానం మొదలు పెడతాను, కానీ ఇంకా దానికి సమయం ఉంది. ఏదైతే పూర్తి స్థాయిలో రాధారంగ మిత్రమండలిని అంతా కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి తన తండ్రి యొక్క ఆశయ సాధన, లక్ష్య సాధన కోసం కృషి చేస్తానని వంగవీటి ఆశాకిరణ్ ఏదైతే ఒక స్పష్టమైనటువంటి ప్రకటన విడుదల చేశారో అప్పటి నుంచి కూడా అటు రాజకీయాలతో ఆవిడ సంబంధం లేదని చెప్పినప్పటికీ కూడా రాజకీయ పార్టీలన్నీ కూడా ఆవిడ చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా గమనిస్తూనే వస్తున్నాయి. ప్రత్యేకించి అటు ఆమెతో ఉన్నటువంటి మద్దతుదారులు కావచ్చు, లేదంటే ఉన్నటువంటి ఆమెకు ఒక సామాజిక వర్గ బలం ఏదైతే ఉందో ఆ సామాజిక వర్గ బలం అంతా కూడా జనసేన పార్టీ వైపు ఆవిడను వెళ్ళాలని ఒక బలమైనటువంటి ఇండికేషన్
ఆవిడకు వస్తున్నప్పటికీ మరి ఆవిడ రాజకీయ పరంగా ఎటువైపు వెళ్తారు అనేది ఆవిడకి సంబంధించినటువంటి అంశంగా వస్తూ ఉంటే గతంగా అంటే నిన్న కూడా ఆవిడ ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. రాజకీయంగా ఇంకా తాను అప్పుడే యాక్టివ్గా కావాలని అనుకోవడం లేదు, ప్రస్తుతం దానికి ఇంకా చాలా సమయం ఉంది. ముందుగా తను ఏదైతే ఆశయ సాధనకు వచ్చానో తన తండ్రి వెంట నడిచిన వారందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే తన కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి వారందరికీ కూడా ఒక లైన్ తీసుకొచ్చి వారందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఆధారంగా మిత్రమండలిని అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతో ఆవిడ ఏదైతే వస్తూ ఉందో దానికి అనుగుణంగానే తీసుకునేటువంటి నిర్ణయాల మీదే తన రాజకీయ ప్రయాణం వారందరితో చర్చించిన తర్వాత ఉంటుందని ఆవిడ ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చారు. కాబట్టి మరి భవిష్యత్తులో ఆవిడ ఏ పార్టీ వైపు వెళ్ళినా ఆ పార్టీ యొక్క బలమైనటువంటి క్యాడర్ ఆవిడ వెంట నడిచే అవకాశం ఉంది. కాబట్టి పార్టీలన్నీ కూడా ఆవిడకి గేలం వేసే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. యమున, థ్యాంక్ యూ రాజ్ కుమార్.